పరమేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో ధృతరాష్ట్రుడు, విదురుడు మరియు పాండురాజు యొక్క వివాహం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో గాంధారికి కలిగిన పుత్రులు మరియు పాండురాజుకు కలిగిన శాపం గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుని వరప్రసాదంతో గాంధారికి 100 మంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. ధృతరాష్ట్రునికి ఒక వైశ్యశ్రీ వలన యుత్సు అనే కుమారుడు కూడా కలిగాడు. ధృతరాష్ట్రుని కుమార్తె అయిన దుస్సలను సింధు దేశపు రాజు జయద్రథునికిచ్చి వివాహం చేశారు. దుర్యోధనుడు పుట్టిన వార్త భీష్మునకు, మహాత్ముడైన విదురునకు తెలియజేయబడింది. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలా ఓండ్ర పెట్టసాగాడు. అది విని గ్రద్దలు, రాబందులు, కాకులు, నక్కలు కూడా అరవసాగాయి. సుడిగాళ్ళు వీచాయి. పలు చోట్ల అగ్ని ప్రమాదములు సంభవించాయి. ఈ దుశ్శకునాలన్నీ కౌరవ వంశాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తున్నాయని విదురుడు గ్రహించాడు. భవిష్యత్తులో కలిగే అనర్థాన్ని తప్పించడానికి ఆ బిడ్డను వెంటనే తుడముట్టింపమని విదురుడు సలహా ఇచ్చాడు. కుటుంబ శ్రేయస్సు కోసం ఒకనిని, గ్రామ శ్రేయస్సు కోసం ఒక కుటుంబాన్ని, దేశ శ్రేయస్సు కోసం ఒక గ్రామాన్ని, ఆత్మార్థమై సర్వాన్ని త్యజించాలని పెద్దలు చెబుతారు. కురువంశ నాశనానికి కారణభూతుడు కానున్న ఆ శిశువును వదిలివేయమని విదురుడు సలహా ఇచ్చాడు. కానీ తన జ్యేష్ఠ కుమారుడైన దుర్యోధనుని వదలడానికి ధృతరాష్ట్రుడు ఇష్టపడలేదు. దుర్యోధనుడిపై ఉన్న మమకారంతో అతడు విదురుని హితోపదేశాన్ని పెడచెవిన పెట్టాడు. ఒకరోజు పాండురాజు అడవిలో విహరిస్తూ ఒక జింకల జంట వినోదంగా క్రీడించడం చూచి ఆవిడ బాణములతో మగ జింకను కొట్టాడు. అయ్యో, దురదృష్టవశాత్తు పాండురాజు పుట్టింది జింక కాదు, కర్దమ మహాముని పుత్రుడైన గొప్ప వృషివరేణ్యుడు. అతడు తన భార్యతో కలిసి జింకల రూపంలో క్రీడిస్తున్నాడు. పాండురాజు కొట్టిన బాణాల వల్ల ప్రాణాల వదిలిపోతున్న ఆ వృషిపుంగవుడు పాండురాజుకు మరణం దాపురించుగాక అని శపిస్తూ మరణించాడు. ఆ ప్రకారమే పాండురాజు అనతి కాలంలోనే మరణించాడు. అప్పటికే పాండురాజుకు 5 పుత్రులు, అంటే కుంతికి 3, మాద్రికి 2 కలిగారు. కుంతి జ్యేష్ఠపుత్రుడు కర్ణుడు అతిరథుని దగ్గర పెరుగుతున్నాడు. కుంతికి కలిగిన 4 పుత్రులు దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్ల కలిగిన వారే. జై శ్రీకృష్ణ.